భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సోమవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డిజిటల్ క్లాసులు జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. పిల్లలను ప్రశ్నలు అడిగారు. అనంతరం పాఠశాలల వసతులపై ఆరా తీశారు. స్థలం ఉన్నప్పటికీ పిల్లలు ఆడుకునేందుకు కోర్టులు లేనందున కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ లాంటి కోర్టులను ఏర్పాటు చేయించాలని ఎండీఓను ఆదేశించారు. పాఠశాలలో పిల్లల వసతులపై ఆరా తీశారు. ఫ్యాన్లు, కిటికీ డోర్లకు మెస్ ఉందా లేదా, కిచెన్ ఎలా ఉంది, భోజనం టేస్టీగా ఉందా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. పిల్లలతో కలిసి భోజనం కోసం లైన్లో నిల్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. ఆడపిల్ల చదివితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని అన్నారు. ఖాళీ స్థలాలలో మొక్కలు నాటాలని, పాఠశాలకు వెళ్లే దారిలో లైట్లు లేనందున సోలార్ లైట్ల కోసం అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. చాలాసారి టీచర్ అడుగుతూ ఉంటారు కదా, ఏమవుతావు పెద్దగా ఏమవుతావు. సో ఫస్ట్ అయితే మనం మంచి మార్క్స్ తెచ్చుకొని ఒక నాలెడ్జబుల్ స్టేజ్లో ఉంటే తర్వాత చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పటికే ఫిక్స్ అవ్వాలట్లా కాదు. నాది 10th అయితే నాది ఏం డిసైడ్ కాలేదు. చాలామంది అడిగారు ఏమవుతావు అంటే అంతా రైట్ రైట్, ఇంకా టైం ఉంది కదా, 11th ఉంది, 12th ఉంది. సో బట్ మీ గోల్ ముందే ఫిక్స్ అయితే సంతోషం, కాలేదంటే ఎక్కువ టెన్షన్ తీసుకోవాలి. దెన్ నెట్ అండ్ తర్వాత ఇక్కడ ఉన్న ఏర్పాట్ల గురించి మాట్లాడడం జరిగింది. మన 10th చదువుతున్న పిల్లలు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. వాళ్ళ స్టడీస్లో కూడా వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ చేస్తున్నారన్నారు. మన ఫుడ్ కూడా ఈరోజు నేను వాళ్ళతో కలిసి తిన్నాను. సో స్టోరేజ్, కిచెన్ నీట్గా మెయింటైన్ అవుతుంది. కొన్ని పరికరాలకి రిపేర్ కావాల్సిన అవసరం ఉంది, అది నా దృష్టిలో తీసుకొచ్చారు, అది మేము చేపిస్తాము. ముఖ్యంగా ఇక్కడ పిల్లలకి ఆడడానికి మంచి గ్రౌండ్ ఉంది, కానీ దాంట్లో కొన్ని ఏర్పాట్లు కావాలన్నారు. సో అది కూడా మేము అది చేయించుకుంటూ ముందుకు పోతాము. సో మన గ్రామ పంచాయతీ, రెవెన్యూ అందరు అధికారులు ఇక్కడ దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా మాకు ఏం కావాలంటే ఈ పిల్లలు 10th క్లాస్లో అందరూ మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి. సో దట్ వాళ్ళు డిగ్రీ దాకా చదివి, అమ్మాయిలంటే ఖచ్చితంగా డిగ్రీ చేయాలి. దానివల్ల వాళ్ళకి జీవితంతా ఒక ఆధారం ఉంటుంది. అండ్ అది అయినాకనే వాళ్ళు పెళ్లి గురించి ఆలోచించాలని మా అభిప్రాయం. ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళ పిల్లలకి చదివిస్తున్నారు, వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే అమ్మాయిలు చదివితే కుటుంబం ఎంతో బాగుపడుతుంది. థ్యాంక్ యూ.